హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు స్వీట్ పొటాటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ స్వీట్ పొటాటోని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. దానికి మట్టి ఉంటుంది, అలానే ఏర్లు కూడా ఉంటాయి చిన్న చిన్నగా. వాటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని మనం దేనిలో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఓకే, ఇక్కడ చూపిస్తున్న విధంగా శుభ్రంగా ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్నాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసుకొని ఎడ్జ్ కట్ చేసుకోవాలండి. చివర్లో కట్ చేసేసుకొని కుక్ చేసుకోవటమే. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. చిన్నప్పుడు మా పాపకైతే నేను ఆఫ్టర్ 6 months ఇలా కుక్ చేసేసి స్పూన్తో స్మాష్ చేసి పెట్టేసేది అనమాట. సో ప్రతి ఒక్కరూ తినొచ్చు అనమాట, హెల్తీ ఫుడ్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పెట్టేసుకుందాము. సో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మొత్తం పోవాలన్నమాట. సో అదంతా కంప్లీట్ అయిపోయినాక కొంచెం గీ యాడ్ చేయండి. సో ఒక స్పూన్ గీ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేద్దాము. సో మీ దగ్గర గీ అవైలబుల్ లేదనుకుంటే ఆయిల్ యాడ్ చేయండి. సో గీ ఆర్ ఆయిల్ ఏదో ఒకటి అప్లై చేసేసి వాటికి, సో దాని మీద ఒక వాటర్ బౌల్లో తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసేయాలండి. సో మీడియంకి చేంజ్ చేసేసుకొని ఇక్కడ ఆ వాటర్ వేడికి ఆవిరికి లోపల ఉన్న స్వీట్ పొటాటోస్ కుక్ అవుతాయండి. చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. సో ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. మిడిల్లో ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మిడిల్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఫోర్క్ స్పూన్ తీసుకొని నేనైతే చెక్ చేస్తూ ఉన్నాను. హాఫ్ కుక్ అయిపోయినాయి అనమాట. చూసారు కదా, వాటర్ ఏం లేవు, జస్ట్ గీ అప్లై చేశాను. ఆ గీతోనే కుక్ అయిపోతాయి అనమాట. సో హాఫ్ కుక్ అయినాయి. మళ్ళీ పొజిషన్ చేంజ్ చేస్తున్నాను. ఇటు సైడ్ అయితే కుక్ అయినాయో వాటిని పైకి నుంచి కుక్ అవనివి కింద డౌన్ ఉంచుతున్నాను. సో ఇలా మళ్ళీ ఫ్లేమ్ని మీడియం చేంజ్ చేశాను. మీడియం చేంజ్ చేసి సేమ్ పొజిషన్ మళ్ళీ వాటర్ పైన పెట్టేసేయాలి బౌల్ని. అలా వాటర్ బౌల్ని పైన పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకొని ఒక 15 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఒక 15 minutes తర్వాత మళ్ళీ ఫోర్క్ స్పూన్ తీసుకొని చెక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతిదీ కుక్ అయిపోయినాయి. సో ఇక్కడ సర్వింగ్ బౌల్ని తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.